హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి వెనస్డే వ్లాగ్ అండి. ఈవినింగ్ టు నైట్ వరకు ఎలా ఉంటుందో వ్లాగ్ చేశాను. ఇంకా మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసాక వాళ్ళకి స్నాక్స్కి మురుకులు ఇచ్చాను. దాని తర్వాత కాడ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో మీకు చూపించాను కదా కాడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. అదే కాడ ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నాను మా పిల్లల కోసం, నా కోసం అనమాట. ఎందుకంటే వెదర్ చాలా కూల్గా ఉంది. ట్యూస్డే నైట్ నుంచి ఈరోజు మొత్తం వర్షం పడుతూనే ఉంది కదా, అలాగని కూల్గా ఉంది. ఇంకొకటి మా పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళారు. యాక్చువల్లీ పంపించొద్దు అనుకున్నాను, ఎందుకంటే మా పిల్లలకి S7 ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకోసమే పంపించాను. ఇంకొకటి ఏమైపోయిందంటే వర్షం వల్ల పిల్లలు 1 o'clockకే వచ్చేది అనమాట. 4 అయిపోయింది ఈరోజు. దానికోసం ఇంకా కూల్గా ఉంది ఎక్కువ అని మా పిల్లలకి కాడ ఇస్తున్నాను. కూల్గా ఉన్నప్పుడల్లే నేను కాడ ఇస్తాను, ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం జలుబు అలాంటి తొందరగా చేయకుండా ఉంటుంది కాబట్టి ఇస్తున్నాను అనమాట. నిజంగా చాలా టేస్టీ ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. నేనైతే తాగేస్తున్నాను. ఇంకా మా పిల్లలకు కూడా తాగడానికి అక్కడ పెట్టాను కప్స్లలో వేసి. అది కొంచెం కూల్ అయ్యాక తాగుతారనమాట లైట్గా. దాని తర్వాత ఇంకా నేను మార్కెట్కి వెళ్ళాను అనమాట. మార్కెట్కి ఎందుకు వెళ్ళాను అంటే, ఈ వర్షంలో కూడా నాకు వెజిటేబుల్స్ లేవు. ఇంకొకటి నేను కొత్తిమీర పుదీనా తీసుకుందామని వెళ్ళాను, ఎందుకంటే ఈరోజు మా పిల్లలు చికెన్ బిర్యానీ అడిగారు కాబట్టి కొత్తిమీర పుదీనా కోసం వెళ్ళాను. అలాగే వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చేసాను. ఇంకా చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. మా పిల్లలకు ఎందుకంటే కూల్గా ఉంది అని అడిగారు బిర్యానీ తిందామని. మా పిల్లలకు చాలా ఇష్టం చికెన్ బిర్యానీ అంటే, మా ఇంట్లో అందరికీ ఇష్టం. ఇంకొకటి నేను ఏ ఐటమ్ అయినా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను, ఎందుకంటే ఈ వెదర్ కూడా బాగాలేదు కాబట్టి బయట ఫుడ్ అంత మంచిది కాదని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. ఇంకా మా పిల్లలకి ఇచ్చేసాను అనమాట. ఫుడ్ అయితే చాలా బాగుందని చెప్తున్నారు. ఇంకా వాళ్ళకి ఎలా ఉన్నా బిర్యానీ కాబట్టి ఇష్టం, కాకపోతే చాలా స్మెల్ అయితే చాలా బాగుంది. ఇంకా నేను కూడా డిన్నర్ చేసేస్తాను, కానీ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మా ఇంట్లో అయితే అందరికీ ఫేవరెట్ ఇది ఫుడ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye bye.